మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ ఏరియాలో ఓ గోదాంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ సర్క్యూట్తో మంటలు చెలరేగి గోదాంలోని గన్ని సంచులు కాలి బూడిదయ్యాయి. ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో దాదాపు 25 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తున్నది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలో గల పౌర సరఫరాల శాఖ గోదాం వద్ద హమాలీల నిరవధిక సమ్మె 2వ రోజుకు చేరుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన హమాలీ రేట్లను వెంటనే అమలు చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలంటూ హమాలీ కార్మికులు డిమాండ్ చేశారు. హమాలీ కార్మికుల సమ్మెతో 5 మండలాలకు రేషన్ బియ్యం సరఫరా నిలిచిపోయింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలో గల తెలంగాణ స్పెషల్ పోలీస్ 13వ బెటాలియన్లో 9 నెలలుగా శిక్షణ పూర్తి చేసుకున్న 550 మంది నూతన కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్త కనుక చూసినట్లయితే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థుల ఆందోళన 2వ రోజుకు చేరుకుంది. కళాశాలలో ప్రొఫెసర్లు, అసోసియేటెడ్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేక తరగతులు కొనసాగడం లేదని, తాము విద్యా సంవత్సరాన్ని నష్టపోవాల్సి వస్తుందని, మెడికల్ కళాశాలలో అనేక సమస్యలు ఉన్నాయని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎంబీబీఎస్ విద్యార్థులు డిమాండ్ చేశారు.